మదర్ వైఫ్ డాటర్. వావ్, ఇక్కడ అందరూ మదర్ వైఫ్ డాటర్, టూ సన్స్. ఏంటి ఉమెన్ అని ఎవరిని అంటారు అనట్లేదు, వీళ్ళు ముగ్గురు ఎక్కువ ఇంపార్టెన్స్ అండి నా లైఫ్లో. ఇంపార్టెన్స్ ఉందని వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతుంటారు, నా పాటికి నేను తిరుగుతుంటాను. ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క వాక్యము చెప్పండి. అమ్మ అమ్మ ఏం చేసినా ఓకే అంటది, అంటే అది మంచో చెడో తర్వాత సంగతి. ఇది కావాలి. ఇప్పుడు మామూలుగా నేను చదువుకోవడానికి లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. మామూలుగా నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కనీసం వేరే ఊరికి కూడా పంపించారు. మా అమ్మేమో మా నాన్నతో ఫైట్, పిల్లోడు చదువుకుంటే మనకే కదా మంచి పేరని. నేను 10th ఇంటర్లోనే ఏం సాధించలేదు నేను. వీటి లండన్ ఎందుకు వెళ్తాడే అంటే వాడు వెళ్తాడని చెప్పి గొడవ చేసి పంపించేసి. అలాగే వైఫ్ ఫుల్. లండన్ వెళ్ళారా మీరు? వేరే షూటింగ్కి వెళ్ళాను, చదువుకోవడానికి వెళ్ళా. వాళ్ళు ఐఎల్స్ ఎన్ని పాస్ అవ్వాలన్నారు. మనం బయలుదేరేటప్పుడు ఎవరేం చెప్పలేదు. హైదరాబాద్ వచ్చినాక ఐఎల్స్ పాస్ అవ్వాలంటారు, పాస్పోర్ట్ ఉండాలంటారు. ఎన్ని కొంచెం పాస్పోర్ట్ కూడా లేకుండా లండన్ వెళ్ళిపోదాం అనుకున్నారా? అక్కడ ఏదో కన్సల్టెన్సీ వెళ్ళాను, మొత్తం సబ్మిట్ చేశాను. ఏంటి సార్ ఇది అని చెప్తే అతను 1 గంట సేపు డిగ్రీ ఉందా అన్నాడు. ఉందన్నాను. తీరా చూసాడు, డౌట్గా చూస్తుంటే సార్ అది తీసుకున్నాను బట్ ఒరిజినలే సార్ అది అన్నీ చెప్పాను. ఫైనల్గా వాడికి అర్థమయ్యి, నాకు అర్థమైంది నువ్వు ఇండియా దాటిపోవాలి అంతే కదా, సింగపూర్ పంపించేస్తాను, లగేజ్ ఎత్తుకొచ్చేసే, నువ్వు 2 నెలలు అరేంజ్ చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ గొడవలు జరిగి ఎంఆర్ ఆఫీస్ మూసేస్తున్నారు. పాస్పోర్ట్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలంట. డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎప్పుడు ఉపయోగపడలేదు చిన్నప్పటి నుంచి. ఇంకా పాస్పోర్ట్ కావాలన్నప్పుడు ఆగిపోయినప్పుడు. సో అలా వెళ్లకుండా ఆగినందుకు ఆగి సినిమాల్లోకి వచ్చేసి మన షూటింగ్కి వెళ్ళాను ఒక 30 రోజులు లండన్. మీరు కొంచెం ముందే పాస్పోర్ట్ తను కొంచెం ముందే దొరుకుంటే నాన్నకు ప్రేమతో వెళ్ళేవాళ్ళు మీరు. లండనే కదా? అవును. అప్పుడు తెచ్చేసుకున్నా, అదేదో వేరే సిచ్యువేషన్ వల్ల ఆగిపోయాం. ఓకే. మీ సేవ పెట్టాను నేను. మీరే పెట్టారా? నేనే పెట్టాను. నెల్లూరులో ఫస్ట్ బ్రాంచ్ నాదే. మీకు తెలియదా? ఈ నుంచి మీ సేవ, దాంట్లో కరెంటు బిల్లు వచ్చే సర్వీస్ వచ్చింది. ప్రతి నెల 4 సర్వీసులు యాడ్ చేస్తా ఉన్నాను, రాడంగల్లని అయ్యని ఇయ్యనని. నేను ఒక అమ్మాయిని కూర్చోబెట్టేసి నేను హైర్ స్టడీస్కి హైదరాబాద్ వచ్చేసాను. దేనికి? హైయర్ స్టడీస్కి. ఓకే, హెయిర్ స్టైలిస్ట్ అనుకున్నాను నేను. ఓకే. వచ్చిన తర్వాత ఐఎల్స్ జాయిన్ అయ్యాను. వాడంటే ఆయన 9 పాయింట్స్ 6 తెచ్చుకో నేను లండన్ పంపించేస్తా అన్నారు. ఎంత 10 లక్షలు ఖర్చు అవుద్ది అన్నారు. నేను చాలా జెన్యున్గా అడిగా, 9కి 9 వస్తే ఎంత ఖర్చు అవుద్ది అని. ఒరే నువ్వు 5 తెచ్చుకోరా చాలు అన్నాడు. 10 లక్షలు ఎడితే ఇంట్లో ఏమంటారేమో, 9 అంటే ఎవరి చేతనే రాపిద్దాము అనుకున్నా. వాడి మీద కూడా లిజనింగ్, స్పీకింగ్ అదేదేదో వస్తున్నాయి. మన వల్ల అవ్వదు. నేను ఎక్కడో పేపర్లో చూసా, 5వ క్లాస్ తర్వాత 5 సంవత్సరాలు బస్సులు మేపుకొని మళ్ళీ అతను కలెక్టర్ అయ్యాడు. అలాంటివి చూసి వచ్చేసి హైదరాబాద్ నేను మళ్ళీ చదువుకుందామని. వద్దులే ఆగిపోయి స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయ్యి. స్పోకెన్ ఇంగ్లీష్లో బాగా నేర్పించారా? స్పోకెన్ ఇంగ్లీష్ కంఫర్టబుల్ గానే ఉంది. ఓకే, ఈ సినిమా గురించి ఒకసారి ఇంగ్లీష్లో ఒక 10 వాక్యాలు చెప్పండి. మృత్యుంజయ ఈజ్ వెరీ థ్రిల్లర్ మూవీ, వెరీ రేర్ కమౌట్ అండి. కమౌడ్ కాదండి, కమౌట్ అంటే కొత్త రేర్గా వస్తుంటాయి. వెరీ థ్రిల్లర్ మూవీ, వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఈస్ దేర్. Heroine is not there. Heroine is there. Rebecca is there, no? Rebecca is police officer. Yeah, but she is heroine. No, cinema lo not heroine. Okay. My English very tough. Okay. You tell about hero. Tell about hero. Hero is very sincere guy in profession. Development every time professional wise is developed. ఓకే, ట్రైయింగ్. లాస్ట్ క్వశ్చన్, ఇదంతా తెలిసిన తర్వాత అమ్మ ఫీలింగ్ ఏంటి? అమ్మ ఎప్పుడు సపోర్ట్. పాపం అక్కడేదో ప్రాబ్లం వల్ల వీడు ఇబ్బంది పడ్డాడు తప్ప వీడిలో ఏం లోపం లేదనేది ఇప్పటికే నమ్ముతున్నారు. ఇలాంటి పిచ్చి తల్లులు ఎంతో మంది ఉన్నారు అసలు. ఆల్మోస్ట్ మీ మదర్స్ అందరూ కూడా ఇంతే అసలు. ఫాదర్స్ నెత్తినోరు కొట్టుకొని నాకు తెలుసు ఇది నా డిఎన్ఏ అని కొట్టుకుంటూ ఉంటారు. నేను ఏమాత్రం ఎక్కడ నన్ను ఎవడు పాస్ చేస్తున్నా నాకు మంచి జీవితాన్ని కోల్పోయేవాడిని. నిజంగా మీరు లండన్ వెళ్ళిపోయి ఉంటే ఏమైపోయి ఉండేది అసలు ఇప్పుడు? మళ్ళీ పాటికి వచ్చేసి ఉండేవాడిని. సరే, అమ్మ గురించి చెప్పారు, మీ ఆవిడ గురించి చెప్పకపోతే ఆవిడ ఫీల్ అవుద్దు. ఒక లైన్ చెప్పేసి మనం ఈ కాన్వర్సేషన్ ఇక్కడ ఎండ్ చేద్దాం. ఇప్పుడు అది కూడా వేస్తారు, ఇప్పుడు నన్ను ఇంటికి వెళ్ళి తిడతారు. అమ్మ ఫుల్ సపోర్టు, అలాగే అదే అంటున్నాను. వైఫ్ కూడా ఫుల్ సపోర్టు.
కానీ ఏమైనా చేసుకుని 8:39 కల్లా ఇంట్లో ఉండాలంటది. బా నైట్ షూట్ ఉంటే ఏమేమి ఇంకా అర్థం కానీ మీకు నైట్ షూట్లే ఉన్నాయి కదా ఈ సినిమాలో కూడా ఉన్నాయి, ఉంది. నేను లేనప్పుడు కూడా ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతుంటాను కదా, దానివల్ల నమ్మకం కోల్పోయాను. అది మీరు చేసినటువంటి పాడు పనుల వల్ల ఇలా జరిగింది గురువు గారు. అలాగా వైఫ్ మదర్ ఫుల్ సపోర్ట్. ఈ చిన్న పాప కదా ఇంకా సపోర్ట్ ఇచ్చేంత ఇంకా ఎదగలేదు, చిన్న పాప కాబట్టి మేము అడగట్లేదు మీకు అందరూ సపోర్ట్ అని మేము అడగట్లేదు. కనిపించినప్పుడు బాగా ఆడుకుంటా ఉంటుంది, అంతే అంతే సపోర్ట్. యా ఓకే, ఇప్పుడు మనము ఒక చిన్న మీరు పిక్చర్ గీస్తారు, ఇది థ్రిల్లర్ కాబట్టి థ్రిల్లర్ పిక్చర్స్ టైటిల్స్ నేను ఇస్తాను, వేరే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సుదర్శన్తోనే మొదలు పెడదాం. ప్లీజ్ మిస్టర్ సుదర్శన్, ప్లీజ్ టు డూ ద ఆనర్స్. ఓకే, రెడీ, ఫాస్ట్. మీరు వేసేది మీకే కదా. ఇది ఒక థ్రిల్లర్ మూవీ అండి, థ్రిల్లర్ జాన్రా. ఏంటి ఇంటర్వెల్లో మీ పెద్దమ్మ డైలాగ్ ఒకటి ఉంటుందండి. హలో, ఏమండి మాట్లాడకూడదు. దీని గురించి కాదు, వేరే టాపిక్. అచ్చా, అయితే ఓకే. మీరు ఫోన్లో అడుగుతారు కదా ఒకళ్ళు, నా బ్రెయిన్తో ఆలోచించండి. ఇదేంటిది కింగ్ సినిమాలో ఆకాశం చూస్తోంది కుర్రాడు ఏడుస్తున్నాడు టైప్లో ఉందేంటి? అమీబా అంటే ఇది చెట్టు, అమీబా. ఇది చెట్టు అని చెప్పచ్చా? సరే సరే సరే. చెప్పలేదు కానీ అర్థమైంది. ఆయన కేబుల్ డిష్ అయితే ఇదేంటి యాంటీనాలు ఉన్నాయి ఇక్కడ? చెట్టు పెట్ట కాదు- కాదండి, ఎవరా ఫస్ట్ పిట్ట చెప్పింది? కంగ్రాట్స్ అండి, మీరు ఇది పిట్ట అని కనిపెట్టినందుకు. నేను ఇప్పటివరకు ఇలాంటి పిట్ట పిట్ట అయితే correct. నేను చూడలేదు. ఏ భాష? తెలుగేనా? తెలుగే. అయితే ఓకే. చెట్టు చెట్టు కింద పిట్ట. చెట్టు కింద ఏముంటాయండి? వేళ్ళు ఉంటాయి, ఆ, ఆ, ఆ. రూట్సా రూట్స్. అదే తెలుగు. 5 4 3 2 1 చెప్పండి ఇప్పుడు అదేంటో. ఈ వేర్లు దీన్ని దీన్ని ఏంటి చెప్పి రావండి ప్లీజ్. విరూపాక్ష. విరూపాక్ష. వేర్లు అంటే వీరు అనుకోవాలి, పక్షి అంటే పక్ష అనుకోవాలి. అతని మనసులో ఏముందో కనిపెట్టడమే మీ పని. అందుకే కదా నా brain కానీ సుమ గారు ఇలాంటి దానికి కింద సబ్ టైటిల్స్ ఏమన్నా దొరికితే మాకు కొంచెం హెల్ప్ అయ్యేది. సబ్టైటిల్స్ ఇస్తే కూడా కొడతారు. అది విరూపాక్షి. విరూపాక్షకి యా, పక్ష వేర్లు కార్తీక్ మీ ఇంటికి వచ్చి కానీ ఏమన్నా ఫోటో తీసి బాపీకి పంపరా తనక కార్తీక్ మీ ఇంటికి వచ్చి మరి కొడతాడు. ఏంటి? ఓకేనండి, ఇంకా తొందరగా మనం ఇది చేరిపేద్దాం, చిన్నపిల్లలు చూసే ప్రమాదం ఉంది. సోషల్ మీడియా అసలే ఒక 16 years లోపల పిల్లలకి బ్యాన్ చేయాలనేదో ప్రపోజల్స్ నడుస్తున్నాయి. ఇది చూస్తే ఇంకా 24 years వాళ్ళకి కూడా బ్యాన్ చేస్తారు. యా, మీరు కూర్చోవచ్చు, ఎందుకంటే ఇంతకన్నా మీరు శ్రమ పడడం మంచిది కాదు. విష్ణు గారు మీరు వస్తారా? ఇదండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ని రోజుల వరకు మనకి విష్ణు గారు ఒక మంచి యాక్టర్గా తెలుసు, మంచి పర్ఫార్మర్గా తెలుసు. ఈరోజు ఒక ఆర్టిస్ట్, అంటే బొమ్మలు ఎలా గీస్తారు అనేది మనం చూడబోతున్నాము. నేను చెప్పింది నేను ఒకడినే. నేను ఒకడినే. స్టూడెంట్ నెంబర్ 1. థ్రిల్లర్స్ ఆ, ఒకటి ఆ, ఆ, ఒక ఇంటి నెంబర్ 13. ఒక రెండో దగ్గరలో ఉన్నారు, ఒక మధ్యలో పదం. ఒకే ఒక చిత్రం. అనుకోకుండా అనుకోకుండా ఒక రోజు. చెప్పారా? అనుకోకుండా ఒక రోజు. సూపర్ అండి, బా. కానీ మీరు జస్ట్ ఇది టాలెంట్ అంటే, చూసారా? జస్ట్ ఆయన ఒకటే ఒక గీసారు, చెప్పించారు అందరితో. అదే నా ఆశ్చర్యం, నేను అంత క్లూ ఇచ్చినా కనుక్కోలేదు. సింపుల్. నువ్వేమో ఒక పక్షి కాదయ్యా, పిట్ట అన్నప్పుడు ఊ అని మళ్ళీ అక్కడ టిక్ పెట్టావు, కనీసం ఇది కాదు అంటే పక్షి దాకా వెళ్ళే వాళ్ళమేమో. విరూపాక్ష. వేర్లు అంట. అదొకే నేను అంటుంది, అక్కడ బర్డ్ గీసాడు, పిట్ట అన్న టిక్ పెట్టేశాడు. పిట్ట గురించి ఆలోచిస్తే పక్షి దాకా వెళ్తా, పైగా మళ్ళీ విరూపాక్ష. పాక్షాకి వెళ్ళాలి. పాక్షాకి వెళ్ళాలి మనం. సార్ సార్ రండి సార్, మీరే. నో అఫెన్స్ టు ఎనీబడి. నో అఫెన్స్ టు ఎనీబడి. ఫస్ట్ డిస్క్లైమర్ కూడా ఇస్తున్నారు. ఇది కూడా థ్రిల్లర్ అండి. స్ప్రే, డియోడ్రెంట్, పర్ఫ్యూమ్. ఆ థ్రిల్లర్ సినిమా పేరేంటి? అది వాడిన తెలుగు సినిమానే కదా. తెలుగే. స్ప్రే మన కెపాసిటీకి మేము ఇంగ్లీష్ సినిమాలు పెట్టట్లేదు. దృశ్యం. ఏంటి గీసేకి చూపించాను. మస్కిటోసా? ఈగ, మస్కిటో రిపెలెంట్. హిట్ హిట్. 3. నిజంగా హుసేన్ గారు సినిమాలోనే ఎలిమెంట్ పెడుతున్నారేమో అనుకున్నాను నేను. సినిమా టైటిల్నే ఎలిమెంట్గా పెట్టాడు అనుకోలేదు.
గ్రేట్ అండి మీరు, అందుకే మీరు థ్రిల్లర్లు తీసి సక్సెస్ అయ్యారు. ఆ పక్కన 3 అయ్యి మూడోది వేద్దాం మూడు అనుకున్నాను. mosquitoes First కనిపించాయి. hit వస్తే 3 వేద్దాం అనుకున్నాను. ఏమనిపిస్తుందండి? నేను చెప్పి దానికి అర్థం అవుతుందంటే ఇది చెప్పగలిగారు. ప్లీజ్ రండి. కష్టమైన పర్లేదండి, ఆయన చెప్పేస్తారు. యా, చెప్పండి 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 అడుగు అడుగునా. ఫాస్ట్. ఇంకోటి గెస్. ఇది ర్యాపిడ్ ఫైర్. రాజు కింగ్ కింగ్ Kingdom. కింగ్డమ్ కాదు, రాంగ్ ఆన్సర్. రాజా చోరా. ఓకే, నేనే లాస్ట్. డెడ్ బాడీ. మళ్ళీ అమీబా. చెయ్యి చెయ్యాలి. నిజం, నాకు దగ్గరగా గీశారు మీరు. మృత్యుంజయ్. మృత్యుంజయ్. చూసారా నేను ఎంత బాగా గీసాను అసలు. ఐ జస్ట్ కాంట్ ఇమాజిన్. దిస్ ఈజ్ మృత్యు అండ్ సారీ, ఇది వేలు, ప్లీజ్ ఏమనుకోకండి. ఇది ఇలా గీయాలి. సుదర్శన్ చూసి నేర్చుకోండి ఇలాంటివన్నీ. ఎనీవే, బాగా ఆడారు మీరందరూ గేమ్. అండ్ అలాగే ద సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది, ఎడిటింగ్ ఇస్ వెరీ గుడ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ గుడ్. సో అందరి గురించి జస్ట్ ఒక్కొక్క లైన్ అబౌట్ ది టెక్నీషియన్స్, ద మెయిన్ టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిల్మ్ మీరు చెప్తారా? డెఫినెట్లీ అండి. ఫస్ట్ ఇనిషియల్ డ్రాఫ్ట్స్ ఏవైతే ఇచ్చిన దాన్ని పంపిస్తున్నా, బై టైం ఫైనల్ వచ్చేటప్పటికి ఐ థింక్ హీ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. అండ్ నిలబెట్టేశాడు. హీస్ పుల్డ్ ఆఫ్ సచ్ అ బ్రిలియంట్ మ్యూజిక్. సో హ్యాపీ విత్ హిస్ వర్క్. మీరు చాలా మందితో వర్క్ చేస్తూ ఉన్నారు కదా, అండ్ ఇలాంటి మూవీస్ కి చాలా ఇంపార్టెంట్ ఇస్ ద సినిమాటోగ్రఫర్. మీరు పరిగెడితే మీతో పాటే పరిగెడుతూ వెళ్ళాలి కదా. యా, సో విద్యాసాగర్ కెమెరా మా ఊరే. మా ఊర్లో కెమెరామెన్లకి ఇంత ఉందా అనుకున్నా. బేసిక్గా డైరెక్టర్లు ఇది ఎక్కువ వస్తారు. అమలాపురం. ఓకే. సో ఊరి పేరు చెప్పాడు అక్కడ. అసలు అంటే ఫోటోగ్రఫీలో అంత ఏంటి అనుకున్నా, బట్ వెరీ కీన్ అండి. ఏ సీన్కి ఏ కైండ్ ఆఫ్ లైటింగ్, కలర్ లైట్స్ అవన్నీ యూస్ చేసినప్పుడు కొంచెం నాకు అనిపించింది ఏంటిది ఫైనల్గా చూసుకునే టైంకి ఎలా ఉంటుందని. కాకపోతే మొత్తం వర్క్ డిఏ కంప్లీట్ అయ్యే టైంకి ఈ జోనర్కి ఏ మూడ్ అయితే ఉండాలో అదే మూడ్ డీవియేట్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఊరికే కలర్ఫుల్ అలాంటివి ఏమి లేకుండా ఒక 2-3 టోన్లు పట్టుకుని సినిమా అంతా చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. వెరీ హ్యాపీ ఆయన వర్క్ వల్ల. సూపర్. అండ్ సందీప్ గారు ఎడిటర్ గురించి, బికాస్ దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ థ్రిల్లర్ కదా. అబ్సల్యూట్లీ. సో శ్రీకర్ ప్రసాద్ గారి గురించి అసలు చెప్పక్కర్లేదు. ఐ థింక్ హీ హ్యాస్ మోర్ నేషనల్ అవార్డ్స్ దెన్ ఐ హ్యావ్ ఫిల్మ్స్ ఐ హ్యావ్ ప్రొడ్యూస్. సో టు అండర్స్టాండ్ మూవీ లైక్ దిస్, ఇలాంటి సినిమాని అసలు తీయటం చాలా ఈజీ ఇన్ అ వే. కథ రాసేసుకున్నాం, వెళ్ళిపోయి తీసాం, దాన్ని స్ట్రక్చర్ చేయటం, దాన్ని సెటప్ చేయటం. అండ్ హీ వాజ్ ఎడిటింగ్ సమ్ వెరీ బిగ్ ఫిల్మ్స్ అట్ ద సేమ్ టైమ్. బట్ ఆ టైం ఇచ్చి దీన్ని స్ట్రక్చర్ చేసి మాకు మల్టిపుల్ వర్షన్స్ పంపటం. అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు మెన్షన్ 2 more people who help, బికాజ్ ఇలాంటిది ఏంటంటే చూసుకుంటే తప్ప మనకు అర్థం అవుతుంది. సో అనిల్ ఇస్ అ యంగ్ ఎడిటర్, మన వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాడు. హీ డిడ్ ఆల్ ది ఆప్టికల్ ఎఫెక్ట్స్ అండ్ ద జంప్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్, ఈ స్ప్లిట్ స్క్రీన్స్ ఇలాంటివన్నీ. ఓకే. అండ్ కేఎల్ ప్రవీణ్ గారు కూడా, who saw and gave us a lot of inputs on how to present this movie. Okay. So indaka I think that's also what Hussein was trying to say. Edit me multiple versions choosukoni ila bonda, because you want it to be crisp, you want it to create the mood and also tell the story effectively. Yeah. So inni versions cheskoni final ga Bhairavaki ichi elli mixed bill iste okasari chusukoni iదేంటి మనం ఇదా తీసింది అంటే ఆ మ్యూజిక్ ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళింది. ఇంకొకటి నేను ప్రతిసారి మర్చిపోతున్నాను, మన సక్సెస్ మీట్లో కానీ ప్రీ రిలీజ్ ప్రెస్ షోలో కూడా, ద లిరిక్ రైటర్స్ కేకే అండ్ ప్రణవ్ జాగంటి, అభినవ్ కవి. కేకే గారు ట్రావెల్డ్ విత్ అస్ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి, కథ తెలిసి కథ విని ఇక్కడ పాట పాడుతుంది, దీన్ని ఇలా చేయొచ్చు, ఫస్ట్ సాంగ్ ఒక వర్షన్ రాశారు. దెన్ హీ వాజ్ ద వన్ హూ సెడ్ ఫర్ దిస్ సౌండ్ మీకు పాట కాదు ర్యాప్ కావాలి. దెన్ భైరవ వెంట్ టు అభినవ కవి హూ రోట్ దట్ ర్యాప్, బట్ దాంట్లో హుక్ లైన్ ఇంకా కేకే గారిదే. ఓకే. సో దాట్ అండ్ ద పాప సాంగ్ విచ్ ఇస్ సో ఎమోషనల్, సో బ్యూటిఫుల్. కేకే గారు చాలా బాగా రాశారు. సినిమా అయిపోయాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెట్ అయ్యాక మళ్ళీ ఆయన బయటికి కూర్చొని అంతం నీ పంతం అంతం అనేది
ఆర్ ద మృత్యుంజయ ట్రాక్ ఆయనే రాశారు. ఓకే. So you have to give a lot of credit to the lyric writers here, and I think KK Garu with Bhairava have taken it to another level. సూపర్ అండి. సో కుడోస్ టు ఆల్ ద టెక్నీషియన్స్, ఇందులో వర్క్ చేసిన వాళ్ళందరికీ. అలాగే శ్రీ విష్ణు గారు మీకు మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి టీమ్కి. అండ్ హుసేన్ గారు కంగ్రాచులేషన్స్.